బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న రైతుల ఖాతాలో ఇక రైతు భరోసా డబ్బులు మరికొద్ది సేపట్లో పడబోతున్నాయి. దాదాపు 42 లక్షల మంది ఖాతాలో 25 ఏదైతే 2,500 కోట్ల రూపాయలు మరి వాళ్ళ ఖాతాలో జమ కాబోతున్నాయి. సో ఎకరాకు 6,000 చొప్పున మొదటి విడత కింద 2 ఎకరాలకు ఉన్నటువంటి రైతులకు 12,000 రూపాయలను ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి ఖాతాలో జమ చేయబోతున్నారు. దానికి సంబంధించి అప్డేట్స్ చూస్తున్నాం. మొదటగా ఖమ్మం జిల్లా మదిరా వేదికగా ఈ రైతు భరోసా నిధులను విడుదల చేద్దామనుకున్నారు. బట్ కొంత వర్షాల ప్రభావము సభ వాయిదా పడింది. ఇక ఖమ్మం సభ కాస్త హైదరాబాద్ శిల్పకళా వేదికకు షిఫ్ట్ అయినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఇక రాష్ట్ర రైతులకు పంట పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా వానాకాలం సీజన్ నిధులను ఇవాళ విడుదల చేయబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక మొదటి విడత కింద 2 ఎకరాల వరకు భూమి ఉన్న 41.37 లక్షల మంది రైతుల ఖాతాలో 2,482 ఇక 2 కోట్ల జమ కానున్నాయి. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో సాయంత్రం 4 గంటలకు జరిగే రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇక ల్యాప్టాప్లో బటన్ నొక్కి నిధులను విడుదల చేస్తారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మధిర శాసనసభ నియోజకవర్గ పరిధిలోని చింతకాణిలో తలపెట్టినటువంటి ఈ రైతు ఆశీర్వాద సభను భారీ వర్షాల కారణంగా రద్దు చేసి ఇక సీఎం సూచనల మేరకు హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేశారు. ఎకరానికి 6,000 చొప్పున 73.32 లక్షల మంది రైతులకు చెందిన మొత్తం 1.5 ఎకరాలకు 9,000 కోట్లు దశల వారీగా విడుదల చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సందర్భంగా తెలిపారు. ఇక తొలి విడతలో 2 ఎకరాల వరకు భూమి ఉన్నటువంటి 41.37 లక్షల మంది రైతుల ఖాతాలో దాదాపు 2,482 కోట్ల రూపాయలు జమ చేస్తున్నారు. ఇక ఈ నిధులు విడుదలపై ప్రభుత్వం ముంబైలోని రిజర్వ్ బ్యాంకు కార్యాలయానికి హైదరాబాద్లోని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ అన్ని బ్యాంకులకు ఈ నెల 27నే సమాచారం అందజేసింది. రుణ బకాయిల కింద మినహాయించుకోకుండా రైతుల ఖాతాలో ఈ భరోసా నిధులు పూర్తిగా జమ చేయాలంటూ బ్యాంకులకు స్పష్టమైనటువంటి సూచనలు జారీ చేస్తుంది. ఇక రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే వర్షాలు విస్తరిస్తుండడం రైతుల విత్తనాలు వేసేటువంటి కీలక సమయం కావడంతో పెట్టుబడి సాయాన్ని సకాలంలో రైతుల ఖాతాలో జమ చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. శిల్పకళా వేదికలో నిర్వహించే కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన 2,500 మంది రైతులు పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు వారి జిల్లాలోని సమీప రైతు వేదికలకు చేరుకొని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన రైతులు జూలై 5 లోపు సమీప వ్యవసాయ విస్తరణ అధికారిని కలిసి బ్యాంకు ఖాతా వివరాలు సమర్పిస్తే వారు కూడా రైతు భరోసా పొందేటువంటి అవకాశం లభిస్తుందంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక ప్రజానికి తెలియజేసినటువంటి పరిస్థితి. సో ఇది మొత్తం మీద ఏదేమైనప్పటికీ ఎకరాకు 6,000 చొప్పున ఇవాళ రైతుల ఖాతాలో అయితే 12,000 రూపాయలు మరి పడబోతా ఉన్నాయి. ముఖ్యమంత్రి శిల్పకళా వేదికగా ఇక బటన్ నొక్కి వారి ఖాతాలో మరి నగదులు జమ చేయబోతున్నారు. ప్రధానంగా దాదాపు 42 లక్షల మంది ఎవరైతే ఈ 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఉన్నారో వీరి ఖాతాలో 2,483 కోట్ల రూపాయలని వారి ఖాతాలో వేయబోతున్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతోంది. బట్ ఏదేమైనప్పటికీ రైతన్నలు చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే వర్షాలు మొదలైనాయి, విత్తనాలు నాటుతున్నటువంటి సమయం, సో దుక్కి దున్ని మరి నారు పోయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి పంట పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ రైతు భరోసా చాలా ఉపయోగపడుతుందని చాలామంది రైతులు ఎదురు చూస్తున్న వేళ మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో నిజంగా వారి ఆనందానికి కొంత సహాయం చేస్తున్నట్టు తెలుస్తుంది. వారి ఆనందంలో భాగస్వామ్యం అవుతున్నట్టుగా ఈ రైతు భరోసా ద్వారా కనిపిస్తోంది. సో ఇవాళ శిల్పకళా వేదికగా 9,000 కోట్ల రూపాయలు దాదాపు 73 లక్షల మంది రైతుల ఖాతాలో జమ కాబోతున్నట్టు తెలుస్తుంది. ఒకసారి దానికి సంబంధించినటువంటి మనము అధికారికమైనటువంటి సమాచారం కనుక చూస్తే సో ఆ లెక్కల ప్రకారము దాదాపు 73 లక్షల మంది రైతులు 73 లక్షల మంది రైతుల ఖాతాలో 9,000 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. బట్ మొదటి విడత కింద ఇవాళ మాత్రం కేవలం 42 లక్షల మంది రైతుల ఖాతాలో దాదాపు 2,500 కోట్లు అనుకోరు, దాదాపు 2,500 కోట్ల రూపాయలు జమ కాబోతా ఉన్నాయి. సో ఎకరాకు 6,000 చొప్పున 12,000 రూపాయలు మరి 2 ఎకరాలకు ఇవాళ రైతు భరోసా డబ్బులను అయితే వారి ఖాతాలో వేయబోతోంది. సో దాంతోపాటు కొత్త రైతులు ఎవరైతున్నారో కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందినటువంటి రైతులకు కూడా ఒక సమాచారం అందించింది రాష్ట్ర ప్రభుత్వం. వచ్చే నెల అంటే జూలై 5వ తారీఖు వరకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందినటువంటి వాళ్ళు అంటే జూలై 5వ తారీఖు దాకా టైం ఇచ్చింది, కానీ జూన్ 15 లోపు
జూన్ 15 లోపు అంటే ఈ నెల 15 లోపు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందినటువంటి రైతులు మీరు ఈ రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవచ్చు. మీ పట్టాదారు పాస్ పుస్తకం కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కావచ్చు. ఈ మూడు మీ ప్రాంతానికి సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే రైతులు ఉన్నారో మీ ప్రాంతంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఏవో ఎవరైతే ఉంటారో సో ఆ అగ్రికల్చర్ ఏవోకు మరి మీరు ఈ డాక్యుమెంట్స్ కనుక ఇస్తే సో వాళ్ళు ఈ పోర్టల్లో రైతు భరోసా పోర్టల్లో మీ పేరు నమోదు చేస్తారు. బట్ ఆల్రెడీ మీకు రైతు భరోసా వస్తూ ఉన్నప్పటికీ మళ్ళీ కొత్తగా ఏదైనా మీరు భూమిని కొనుగోలు చేసి ఉంటే వాళ్ళు సో కొత్తగా రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ వ్యవసాయ విస్తరణ అధికారి దగ్గరికి అంటే అగ్రికల్చర్ ఏయూ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అప్డేట్ చేయించుకుంటే సరిపోద్ది. సో ఇక్కడ రెండు ఉన్నాయి, ఒక్కసారి ఆలోచించండి. అసలు ఇంతవరకు రైతు భరోసా రాని వాళ్ళు వ్యవసాయ విస్తరణ అధికారి అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి పోయి మీరు దరఖాస్తు పెట్టుకోవాలి. అది ఎట్లా దరఖాస్తు పెట్టుకోవాలి ఇప్పుడే మీకు చెప్పినాం. ఒకటి ఆధార్ కార్డు, మీరు కొత్తగా తీసుకున్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకము, ఇక మూడోది మీ బ్యాంకు పాస్బుక్. అండ్ దాంతోపాటు ఈ రైతు భరోసాకు సంబంధించిన ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. మీ సేవల్లో నెట్ సెంటర్ దగ్గరికి పోతే ₹5 ₹10 పెడితే అప్లికేషన్ ఫామ్ వస్తుంది. సో అప్లికేషన్ ఫామ్లో ఏం పెద్ద డీటెయిల్స్ ఉండవు. మీకు ఉన్నటువంటి ల్యాండ్ ఏంటి, మీ పేరేంటి, మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఏంటి, మీ సిగ్నేచర్, కుదిరితే ఒక ఫోటో కూడా అడిగేటువంటి సందర్భం ఉంటుంది. సో ఇట్లా ఈ డీటెయిల్స్ ఫిల్ చేసి ఈ 3 జిరాక్స్ కాపీలను ఆ అప్లికేషన్ ఫామ్కి మీరు అటాచ్మెంట్ చేసి దాన్ని తీసుకొని మీ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారి కానీ లేదంటే మండల లెవెల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఏఓ కావచ్చు లేకపోతే విస్తరణ అధికారి వీళ్ళంతా కూడా ఆకోవాకు చెందిన వాళ్ళే. సో వీళ్ళందరికీ ఒకరికొకరికి అటాచ్మెంట్ ఉంటుంది. సో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ చాలా ఐడియా ఉంటుంది. ఎందుకంటే నిత్యం రైతులతో వాళ్ళు ట్రావెల్ చేస్తుంటారు. రైతులకు వాళ్ళు సజెషన్స్ ఇస్తూ ఉంటారు, ఏ పంట ఎప్పుడు వేయాలి, ఎటువంటి సలహాలు సూచనలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది. సో రైతులకు ఇటు అగ్రికల్చర్ ఆఫీసర్లకు మంచి బాండింగ్ ఉంటుంది. సో అట్లా అగ్రికల్చర్ ఆఫీసర్ని కనుక మీరు కన్సల్ట్ అయితే కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి ఇది మరి మంచి అవకాశం. అండ్ ఆల్రెడీ అప్లికేషన్ చేసుకొని మీకు రైతు భరోసా 5 ఎకరాలకు 3 ఎకరాలకు 2 ఎకరాలకు వస్తుంది, నేను ఇంకో ఎకరా 2 ఎకరాలు అదనంగా కొన్నా దానికి కూడా నాకు రైతు భరోసా కావాలంటే మాత్రం జస్ట్ మీరు మరి పోర్టల్లో అప్డేట్ చేసుకోవాలి. జస్ట్ అప్డేట్ చేయించుకుంటే సరిపోతుంది. సో ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్తగా పట్టదారు పాస్ పుస్తకం పొందిన వారికి జూలై 5 వరకు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అని ఒక అవకాశాన్ని ఇచ్చింది. సో వాళ్ళు 15 లోపే పట్టదారు పాస్ పుస్తకం పొందాలి. జూన్ 15 లోపు పొందిన వారికే మరి అవకాశం ఇస్తుంది. సో ఇట్లా ఓవరాల్గా మరి మొదటి విడత కింద 2 ఎకరాలు ఉన్నటువంటి రైతుల ఖాతాలో 12,000 వేయబోతా ఉంది. ఇక మిగతా వారి సంగతి ఏంటంటే మిగతా వారి సంగతి రేపు ఎల్లుండి ఇట్లా విడతల వారిగా ఎకరాలు పెరుగుతూ వారి ఖాతాలో నగదు జమ అవబోతున్నది. మొత్తం 9,000 కోట్ల రూపాయలు ఈ రైతుల ఖాతాలో ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 73 లక్షల మంది రైతుల ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం అయితే మరి నిధులను జమ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ఇది మొత్తం మీద రైతు భరోసా తాజా అప్డేట్స్. ఖమ్మంలో జరగాల్సిన రైతు భరోసా మరి సభ హైదరాబాద్ శిల్పకళా వేదికకు షిఫ్ట్ అయింది. మరికొద్ది సేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బటన్ నొక్కి రైతుల ఖాతాలో ఇక 9,000 కోట్ల రూపాయలు జమ చేయబోతా ఉన్నాయి. సో ఇక ముఖ్యమంత్రి బటన్ నొక్కిన నెక్స్ట్ మినిట్ నుంచే రైతుల మొబైల్కి టింగ్ టిన్ అనేటువంటి ఒక సౌండ్ అయితే రాబోతోంది. సో బ్యాంక్ నుంచి మీ బ్యాంకులో రైతు భరోసా డబ్బులు పడ్డాయనేటువంటి ఒక మెసేజ్ని అయితే మీరు అందరూ కూడా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ అమౌంట్ పడకపోతే స్థానికంగా ఉన్నటువంటి వ్యవసాయ అధికారిని కలిసి దానికి సంబంధించినటువంటి కారణాలు తెలుసుకొని మీరు సంబంధిత పత్రాలు సమర్పించి అప్డేట్ చేసుకుంటే మీకు మళ్ళీ సో జూలై 5వ తారీఖు దాకా టైం ఇచ్చారు కాబట్టి మీకు మీ ఖాతాలో అమౌంట్ జమ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. సో మొత్తం మీద రైతుల ఖాతాలో దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వారి ఖాతాలో జమ చేయబోతా ఉన్నది. సో దానికి సంబంధించి ఇవాళ ఏ దినపత్రిక చూసినా ప్రతి దినపత్రికలో మెయిన్ పేజీలో ఒక ప్రకటన చేసింది. సో ఒకసారి మీకు ఆ ప్రకటనను చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇది వెలుగు పేపర్లో రైతు భరోసా సదస్సు, రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం, ప్రతి రైతుకు ఎకరానికి 12,000 పంట పెట్టుబడి సాయం, 9 రోజుల్లో 9,000 కోట్ల పంపిణీ అంటూ సో ఒక ప్రకటన మనకు కనిపిస్తూ ఉంది. సో ఇట్లా ఇంకొక పేపర్లో చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఇది ఈనాడు పేపర్కి సంబంధించి. సో ఇక్కడ ఈనాడు పేపర్లో మనకు ఒక ప్రకటన కనిపిస్తుంది. ఏంది ఆ ప్రకటన అంటే సేమ్ ఇదే, రైతు భరోసా సదస్సు, రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం, ప్రతి రైతుకు ఎకరానికి 12,000 పెట్టుబడి సాయం, 9 రోజుల్లో 9,000 కోట్ల పంపిణీ. ఇక గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రైతుల ఖాతాలో జమ చేయనున్న ప్రభుత్వం ఇక తేదీ 30/6/2026 సాయంత్రం 4 గంటలకు, స్థలం శిల్పకళా వేదిక హైదరాబాద్ అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తోంది. సో ఇక్కడ మరి 6,000 రూపాయలు ఎకరాకు అని చెప్తుంది. ఒక్క విడత 6,000 రూపాయలు ఎకరాకు అంటే సంవత్సరానికి
ఎకరాకు 2 విడతలు కలిపి 12,000 రూపాయలు. సో ఇక్కడ మనకు కనబడుతుంది, అదే చెప్తుంది ఇక్కడ 12,000 రూపాయలు పంట పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల పంపిణీ అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. కొంతమంది కొంత కన్ఫ్యూజన్ కూడా అవుతున్నారు. ఏమంటుంది, ఎకరాకు 12,000 అంటారు కదా, మరి ఈ ఎకరాకు 12,000 ఇవ్వాలేమని వేస్తుందా అని రెండు విడతలు కలిపి ఒకేసారి ఏమైనా రైతు భరోసా పైసలు వేయబోతురా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారు. బట్ కొంత కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అవుతుంది. ఎందుకు ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందంటే ప్రతి రైతుకు ఎకరానికి 12,000 పెట్టుబడి సాయం అని చెప్తున్నారు. ఎకరాకు 12,000 అంటారు కానీ 2 విడతలు అనేది ఇక్కడ రాలేదు. రెండు విడతలు కలిపి ఎంత, 2 విడతలు కలిపి 12,000 అని ఇక్కడ పెట్టలే. ఏమని పెట్టారు, ప్రతి రైతుకు ఎకరాకు 12,000 పంట పెట్టుబడి సాయం 9 రోజుల్లో 9,000 కోట్లు అని చెప్పారు. సో ఈ ప్రకటన చూసినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏమనుకుంటున్నారు, ఇవాళ మరి 2 విడతలకు సంబంధించిన డబ్బులు ఏమైనా ఎకరాకు 12,000 వేస్తున్నారని అనుకుంటున్నారు. కానీ మనకు తెలిసినటువంటి సమాచారం మేరకు అయితే 2 విడతల డబ్బులు కాదు, ఒకటే విడత డబ్బు. కాకపోతే 2 ఎకరాలకు ఎకరాకు 6,000 చొప్పున 12,000 ఇవాళ రైతుల ఖాతాలో మొదటి విడత కింద పడబోతున్నాయి. కాబట్టి కొంత ఈ ప్రకటన కూడా కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ చేస్తున్నారు. సో ఇది మొత్తం మీద 9,000 కోట్ల రూపాయలు 9 రోజులు అనేది. సో ఇదంతా కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ విడత కాదు, 2 విడతలు కలిపి సంవత్సరానికి మేము ఎకరాకు 12,000 ఇస్తున్నామని చెప్పే ప్రయత్నం చేసినట్టుగా ఇక్కడ తెలుస్తోంది. సో ఇంకొక కాంట్రవర్సీ కూడా అవుతున్నది ఈ యొక్క ఏదైతే ఈ ప్రకటన మీద. ఇక్కడ బట్టి విక్రమార్క కనిపిస్తున్నారు మీకు ఉప ముఖ్యమంత్రి, అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. కానీ ఎక్కడ కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫోటో కనిపించట్లేదు. అంటే యాజ్ ఎ ప్రోటోకాల్ ప్రకారం తుమ్మల నాగేశ్వరరావు ఫోటో ఉండాలనేది ప్రతిపక్ష విపక్షాలు చేస్తున్నటువంటి కామెంట్స్. ఎందుకంటే జనరల్గా కూడా యాజ్ ఎ ప్రోటోకాల్ ప్రకారము ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఫోటో ఉండాలి. కానీ తుమ్మల ఫోటో ఎక్కడ కనిపించట్లేదు. సో ఇది రైతులకు అవసరం లేదు. బట్ ఏదేమైనప్పటికీ ఇదంతా కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయింది. సో ఇది ఎకరాకు 12,000 అనేది ఇక్కడ మనకు కనబడుతుంది కదా, ఈ 2 విడతలు కలిపి మేము సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తున్నామని మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ ఇవాళ సాయంత్రం అయితే మరికొద్దిసేపట్లోనే రైతుల ఖాతాలో 2 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు 12,000 రూపాయలు మాత్రం జమ కాబోతున్నాయి.